సో ఈరోజు క్లాస్లో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్లో 2, 3, 4 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అది ఏమంటే ఓకే టెన్సెస్. ఓకే మొత్తం ఇది 12 ఉన్నాయి టెన్సెస్. ఓకేనా? సో అన్ని 12 టెన్సెస్ నేను మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే సో దీంట్లో ఏం చూసుకోవాలి, ఏది ఎస్పెషల్లీ బాగా చూసుకోవాలి, ఓకే సో అది ఎలా అనేసి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనిలో క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. ఓకే లాస్ట్ ఇయర్ది 4 క్వశ్చన్ పేపర్ తెస్తాను మీకు. ఓకే అన్నీ చెక్ చేశాను క్వశ్చన్ పేపర్స్, అన్ని దాంట్లో అడిగినారు. ఓకే 1 కాదు 2, 3 అడిగినారు. ఓకే మీకోసం ఒక 3, 4 తెచ్చినాను ఫ్రెండ్స్. ఓకే సో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఓకే ఎన్ వరకు కూర్చోండి, వెరీ ఈజీ. అండ్ బై ద వే కొత్త వాళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ లైకింగ్ ఆర్ దే లైకింగ్ నచ్చితే లైక్ చేయండి కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు నేను చాలా వీడియోస్ పంపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే మీరు నా వీడియో చేసేటప్పుడు పక్కన డౌన్లోడ్ పక్కన అక్కడ HYPE హైప్ అని ఉంటుంది. ఓకే దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఓకే సో అది కూడా క్లిక్ చేసుకోండి, ఎందుకంటే అది క్లిక్ చేస్తే సో ఇట్ విల్ బి బెనిఫిటెడ్. ఫైన్. సో అది మర్చిపోకుండా అది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? HYPE హైప్ అని కింద ఉంటుంది చూడండి. అంటే ఏమి లైక్ చేసిన తర్వాత లైక్, ఓకే మళ్ళీ ఆ తర్వాత డిస్లైక్, ఆ తర్వాత డౌన్లోడ్, ఆ పక్క రైట్ సైడ్ అంటే కొద్దిగా మనం ఆపకపోతే HYPE హైప్ అని ఉంటుంది. ఫైన్. సో ఇప్పుడు మనం చూద్దాం చూడండి. సో సింపుల్ ప్రెజెంట్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే సో దీనికి ఫార్ములా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే సి ఈజ్ MR అండ్ V1 ING అంటే వర్బ్ INGలో కన్వర్ట్ అయిపోతుంది. గివింగ్, టేకింగ్, ఈటింగ్, బీటింగ్ అట్లా ING ఉంటుంది ఎప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లో. అండ్ ఇది ఈజ్ MR హెల్పింగ్ వర్బ్. మీరు యాక్చువల్లీ మీరు చూసుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్సే. ఓకే ఎగ్జామ్లో హెల్పింగ్ వర్బ్సే వాళ్ళు కొద్దిగా రాంగ్ రాస్తారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. వెరీ ఈజీ. ఓకే ఐకి యామ్ ఉంటుంది. ఓకే సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ ఉంటే ఆర్. ఓకే ఐకి యామ్. ఇప్పుడు హీ ఎంతమంది ఒక్కరే కదా, సో హీ ఈజ్ వస్తుంది. ఓకే షీ ఈజ్ వస్తుంది. అట్లే రవి ఎంతమంది ఒక్కరే కదా, సో రవి ఈజ్ కాదు, రవి ఈజ్. ఓకే సిమిలర్లీ దే ఆర్, వి ఆర్ అట్లా వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లో. ఓకే దెన్ V1 ING అంటే V1 గివింగ్ అయిపోతుంది, ఈటింగ్ అయిపోతుంది, బీటింగ్, స్లీపింగ్ అట్లా. ఓకే దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది దీని గురించి బాగా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 3 ఎస్పెషల్లీ 3 నుంచి ఎక్కువ అడిగేది. ఓకే ఒకటి ప్రెజెంట్ కంటిన్యూస్, దెన్ సింపుల్ పాస్ట్, ఓకే దెన్ సింపుల్ ఫ్యూచర్. ఈ 3 మ్యాక్సిమం వాళ్ళు అడిగేది ఇది. మిగతా కూడా అన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, చూసుకోండి బాగా. సో సింపుల్ పాస్ట్ ఏం లేదు సబ్జెక్ట్కి, ఆ తర్వాత V2. ఓకే వర్బ్ ది సెకండ్ ఫామ్ అంటే ఏమి, సో కొద్దిగా వర్బ్ ఫామ్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను నేను ప్రీవియస్లీ, ఒకసారి చూసుకునేది ఒక 50-60 వర్బ్ ఫామ్స్ అప్లోడ్ చేశాను. అంటే ఏమంటే రైట్, రోట్, రిటర్న్, ఓకే దెన్ ఈట్, ఏట్, ఈటన్, దెన్ ఓకే దెన్ స్లీప్, స్లెప్ట్, ఓకే దెన్ స్టడీ, స్టడీడ్. దీన్ని వర్బ్ ఫామ్స్ అంటారు. ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి V1, సెకండ్ వచ్చేసి సపోజ్ రైట్ V1, రోట్ వచ్చేసి V2. ఓకే అట్లా గివ్ వచ్చేసి V1, గేవ్ వచ్చేసి V2. ఓకే సో కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాను నేను. ఓకే సో అట్లా, సో ఇట్లా ఉంటే వాళ్ళు ఇస్తారు. ఓకే పాస్ట్ బై ద వే పాస్ట్ అంటే ఏమి, అయిపోయిన సెంటెన్సెస్. సో దీంట్లో ఇది ఉండాలి, స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి ఫార్ములా ప్రకారం. ఓకే సో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది. ఓకే దెన్ ఏముంది V2, సో గేవ్ ఉంది, గేవే కదా, గేవ్ అవుతుంది, ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్. ఓకే సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే సింపుల్ పాస్ట్ ఇట్లా ఉంటుంది అంటే అయిపోయింది అయిపోయి సెంటెన్స్. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే మీకు దీని ప్రకారం మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఓకే నెక్స్ట్ ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్ చూద్దాం. ఓకే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే సో ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచర్లో ఒకటి మీకు ఫ్యూచర్ అంటే అన్ని సెంటెన్స్కి విలువ వస్తుంది. నేను చెప్పినాను మీకు ఏమనేసి, హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టుకోండి. ఓకే హెల్పింగ్ వర్బ్ బాగా చాలా ఇంపార్టెంట్, అది హెల్పింగ్ వర్బ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్యూచర్ దాంట్లో వచ్చేసి మీకు విలువ వస్తుంది, అన్ని దానికి విలువ వస్తుంది. ఓకే మిగతా కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అన్నీ చూసుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, దెన్ సింపుల్ ఫ్యూచర్, అన్ని 12 కూడా ఉన్నాయి. ఒక 12 కూడా చూసుకోండి. 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే ఇప్పుడు చూడండి కొద్దిసేపు మనం ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటాము. ఓకే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఇన్ పాస్ట్. ఓకే నాట్ ఇన్ పాస్ట్ అంటే పాస్ట్వి కాదు. సో చూద్దాం. సో షీ ప్లేడ్ వచ్చేసి మనకి V2, ప్లేడ్. సో ఇది కాదు. ఇక్కడ ఫినిష్డ్ కూడా, ఇది కూడా పాస్టే. ఓకే V2 వచ్చేసి పాస్ట్ ఫ్రెండ్స్. ఓకే V1 కాకుండా V2 వచ్చేసి పాస్ట్, ఇది మనకి పాస్ట్, ఇది కూడా పాస్ట్. దెన్ ఈజ్ ఏ దాంట్లో వస్తుంది మనకి, ప్రెజెంట్లో వస్తుంది. ఓకే సో ప్రెజెంట్లో వస్తుంది కదా, సో ఇదే కదా మనకి. ఓకే చూడండి ఇక్కడ, సో ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్, నేను చెప్పండి ప్రెజెంట్ కంటిన్యూస్ చూసుకోండి బాగా. సో మనకి ఏ దాంట్లో వస్తుంది, ఈజ్ వచ్చేసి ప్రెజెంట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే వాజ్ కూడా పాస్టే. ఓకే వాజ్ కూడా పాస్టే. ఓకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్.
ఓకే పాస్ట్ ఏది కాదనేసి చూసుకోండి. నేను చెప్పినాను మీకు, మీరు హెల్పింగ్ వర్బ్ ఒకటి చూసుకొని వెళ్ళండి బాగా. ఓకే ఏది దాంది హెల్పింగ్ వర్బ్ చూసుకొని వెళ్ళండి, మీకు ఆరంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఓకే దే విల్ హ్యావ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కల్లా, ఓకే నెక్స్ట్ వీక్ కల్లా వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తారు. ఓకే సో అది ఏ దాంట్లో వస్తుంది అనేసి. ఓకే సో నెక్స్ట్ వీక్ కదా, సో ఫ్యూచరే కదా, సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే దిస్ సో అన్ని దాంట్లో ఫ్యూచర్, దీంట్లో ఫ్యూచర్, దీంట్లో ఫ్యూచర్, దీంట్లో ఫ్యూచర్, దీంట్లో ఫ్యూచర్ ఉంది. ఓకే సో దే విల్ హ్యావ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. సెలెక్ట్ ద, బై ద వే ఇప్పుడు చూడండి ఇది దే విల్ హ్యావ్ ఉంది. ఓకే విల్ హ్యావ్, ఓకే స్ట్రక్చర్ ఏముంది, విల్ హ్యావ్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ యాక్చువల్లీ. ఇప్పుడు చూద్దాం చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూడండి విల్ హ్యావ్. ఓకే సో విల్ హ్యావ్ ఇక్కడ ఉంది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ పక్కనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాన్ని చూసి మీరు ఐడెంటిఫై చేయాలి ఏది ఆన్సర్ అనేసి. సో విల్ హ్యావ్ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్, అంటే ఇది ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫైన్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ చూద్దాం ఈ దీంట్లో చూద్దాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సో ఐడెంటిఫై ద సెంటెన్స్, ఇంకో క్వశ్చన్ పేపర్ ఇది. సో ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఫ్యూచర్ టైం, అంటే ఫ్యూచర్లో, ఫ్యూచర్ అంటే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ విల్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే ఫస్ట్ విల్, సో ఎక్కడుంది విల్ దీంట్లోనే ఉంది. నెక్స్ట్ ఏ దాంట్లో ఉందా విల్ లేదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్, వేరే చూసే అవసరం లేదు. ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్ విల్. హెల్పింగ్ వర్బ్ చూసుకొని వెళ్ళండి బాగా. విల్ అన్ని దానికి వస్తుంది, ఫ్యూచర్లో అన్ని దానికి విల్ వస్తుంది. చూడు అన్ని దానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే సో విల్ హ్యావ్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంటుంది. విల్ హ్యావ్ బీన్ వచ్చేసి ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది. నార్మల్ జస్ట్ విల్ ఉంటే సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది. అట్లే సిమిలర్లీ పాస్ట్ ఉంది, ప్రెజెంట్ ఉంది. ఓకే ఇవంతా చూసుకొని వెళ్ళండి. ఓకే ఇక్కడ ఏముంది ఫ్యూచర్లీ ఏది అంటే దిస్ ఇస్ ద ఆన్సర్, సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కింద కూడా లేదు. ఓకే సో ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ వన్ మోర్. చూడండి ఇక్కడ ఆన్ గోయింగ్. ఓకే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్. ఆన్ గోయింగ్ అంటే ఏమి, జరుగుతూ ఉంది. ఆన్ గోయింగ్ అంటే జరుగుతూ ఉన్నాయి. సో జరుగుతూ ఉన్నాయి అంటే ఏమి, పాస్ట్ అయితే కాదు కదా. ఓకే ఆన్ గోయింగ్ అంటే ప్రెజెంట్లో జరుగుతూ ఉన్నాయి. సో ప్రెజెంట్ కంటిన్యూస్, సో ప్రెజెంట్లో జరుగుతూ ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ సేమ్ మనకి సింపుల్. ఓకే స్ట్రక్చర్ ఓకే చూసుకోండి, గుర్తు ఉండాలి మీకు. ఓకే సో ప్రెజెంట్ ఇప్పుడు యాడ్ ఉంది చూసుకోవాలి, అది ఆన్ గోయింగ్ యాక్షన్. సో మనకి ఏమి ఈజ్ ఎంఆర్ ఉంది. సో సబ్జెక్ట్ ఈజ్ ఎంఆర్లో ఏది ఉంది, యామ్ ఉంది. సో ఐకి యామ్ కదా, నేను చెప్పినాను ఐకి యామ్. సో విల్ ఫ్యూచర్ కదా. ఓకే సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే హెల్పింగ్ వర్బ్ ఒకటి చూసుకొని వెళ్ళండి మీరు బాగా. ఓకే ఆ తర్వాత మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చూడండి. 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగినారు. నా ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఫ్యూచర్ టైంలో, సో ఫ్యూచర్ అంటే విల్ చెప్పాను నేను. ఓకే విల్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు ఏ దాంట్లో కూడా లేదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఒకసారి మీకు దీని మీనింగ్ ఒకసారి చెప్పేస్తాను మీకు. చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అట్లా ఏమి పాస్ట్లో కూడా, ప్రెజెంట్లో కూడా, ఫ్యూచర్లో కూడా, అంటే త్రీ దాంట్లో కూడా వస్తుంది. దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఓకే ఇక్కడ సింపుల్ అని ఉంది, అది దాని అర్థం అంటే ఓకే సింపుల్గా ఉండదు. ద సెంటెన్స్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సింపుల్. ఓకే సో అంటే మీ పాస్ట్లో కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తారు. మీరు చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్తారంటే ఏమి, ఓకే దట్ ఈస్ కామన్ రైట్. ఓకే అంటే పాస్ట్లో కూడా వెళ్ళింటారు, ఈరోజు కూడా వెళ్ళింటారు, ఇప్పుడు కూడా అంటే నార్మల్ ఈరోజు కూడా వెళ్తారు, టుమారో కూడా ఫ్యూచర్లో కూడా వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ పేషెంట్ని చూస్తాడు. సో ఆబ్వియస్లీ గతంలో కూడా ఆల్మోస్ట్ చూసినాడు, ఈరోజు కూడా చేస్తారు, రేపు కూడా చూస్తారు, అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అట్లా సెంటెన్సెస్. ఓకే టీచర్కి పనిష్మెంట్ టు ద స్టూడెంట్స్. ఆబ్వియస్లీ టీచర్స్ మన పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారు కదా. సో రిపీటెడ్ సెంటెన్స్ దీంట్లో వస్తుంది. ఓకే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏమి, ప్రెజెంట్లో జరుగుతూ ఉండేవి. ఓకే ప్రెజెంట్లో జరుగుతూ ఉండేవి. స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఇది. ఓకే దెన్ ప్రెజెంట్లో జరుగుతుంది. ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ స్లీపింగ్, ఓకే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఓకే ఐఎమ్ టీచింగ్. ఓకే దీంట్లో వస్తుంది. ఓకే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఏదైనా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్లో అయిపోయిండేది. ఓకే ప్రెజెంట్లో అయిపోయిండేవి. ఓకే దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నో వాట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు గతం నుంచి, పాస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను గంట నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. దాని అర్థం ఏమి, 1 అవర్ బ్యాక్ నుంచి ఓకే అతను ఏడ్సేది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంది కంటిన్యూస్. అంటే పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ప్రెజెంట్లో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. గతం నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే, పాస్ట్ నుంచి ఇప్పటి వరకు, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు కాదు, అది పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ జరిగింది. ఓకే నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఏదైనా పాస్ట్లో జరిగిండేవి. ఓకే దెన్ పాస్ట్ కంటిన్యూస్ వచ్చేసి జస్ట్ పాస్ట్లో ఓకే కంటిన్యూషన్. ఆ టైంలో నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఐ వాజ్ డ్రైవింగ్ అట్ దట్ టైమ్. ఓకే ద టీచర్ వాజ్ గివింగ్ పనిష్మెంట్ టు ద స్టూడెంట్స్. టీచర్ స్టూడెంట్కి పనిష్మెంట్ ఇస్తూ ఉండే పాస్ట్లో జరుగుతూ ఉండేవి. ఓకే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్.
ఓకే. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఏదైనా అయిపోయినట్ల, ఏదైనా టీచర్ వచ్చేసి పనిష్మెంట్ ఇచ్చేసింది, ఏదైనా అయిపోయినట్ల గతంలో చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమి, పాస్ట్లో చాలా సేపటి వరకు జరుగుతానండి. ఫర్ ఎగ్జాంపుల్ టీచరు మార్నింగ్ నుంచి ఓకే మధ్యాహ్నం వరకు స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇస్తూనే ఉండే. చూడండి పాస్టే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఇస్తూనే ఉండే పనిష్మెంట్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అంటే మీ ఓకే టైమ్ స్పాన్ ఇస్ దట్ రైట్, కంటిన్యూషన్ చాలా సేపు వరకు జరిగింది అండ్ గతంలోనే అయిపోయింది. ఓకే గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే అయిపోయింది. అవి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది. ఓకే స్ట్రక్చర్ చూసుకోండి బాగా. దెన్ సింపుల్ ఫ్యూచర్ అంటే జస్ట్ ఫ్యూచర్ ఏదైనా స్టార్ట్ అయ్యేవి, ఫ్యూచర్లో మనం మాట్లాడేవి. దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఓకే కంటిన్యూషన్ జరుగుతూ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టుమారో సపోజ్ టుమారో నేను 10 o'clockకి అంటే 10 AM ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. టుమారో ఫ్యూచర్ అండ్ రాస్తూ ఉంటాను అయిపోవచ్చు చూడండి. ఓకే అది ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే చూడండి ఓకే కంప్లీటెడ్ అనేసి, జస్ట్ పర్ఫెక్ట్ అని వస్తే కంప్లీటెడ్ అనేసి. సో వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో అయిపోయినట్ల. సో టుమారో నేను సపోజ్ 12:30కి ఎగ్జామ్ రాసేసింటాను. టుమారో మార్నింగ్ నేను టుమారో ఆఫ్టర్నూన్ 12:30కి నేను ఎగ్జామ్ రాసేసింటాను. అవి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కింద వస్తుంది. ఓకే స్ట్రక్చర్ చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఏమంటే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు మనకి కంటిన్యూషన్ జరుగుతూ ఉండేవి. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇతను ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇంకా మేము వీ జస్ట్ నౌ స్టార్టెడ్ ద ఎగ్జామ్. ఓకే నౌ మనం ఇప్పుడు 3 years వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. 3 years వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. ఓకే వీ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఓకే ఫర్ ద నెక్స్ట్ 3 years. మేము ఎగ్జామ్ 3 years వరకు ఇంకా రాస్తూనే ఉంటాం. అంటే మీ ఇప్పుడు నుంచి 3 years వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా ఫైన్. సో అర్థం కాకపోతే ఇంకోసారి వినండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైన్. ఇప్పుడు చూద్దాం ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ అయిపోయిండేవి. ఓకే మనకు అది అవసరం లేదు, జస్ట్ మనం ఓకే డెఫినేషన్ అడిగితేనే ఇది మీకు మీనింగ్ తెలుసుకోవాలా. జస్ట్ సెంటెన్స్ చూసుకోండి, ఏది ఐడెంటిఫై చేయండి, జస్ట్ ఫాలో ద స్ట్రక్చర్లో కూడా హెల్పింగ్ వర్బ్ ఒకటి చూసుకోండి. సో ఏముంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనకి స్ట్రక్చర్ ఏముంది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో సబ్జెక్ట్ హ్యాజ్ హ్యావ్, సింగులర్ ఉంటే హ్యాజ్, ప్లూరల్ ఉంటే హ్యావ్. ఓకే అంటే ఏమి నేను చెప్తాను మీకు, హ్యాజ్ ఏ దానికి వస్తుంది, హ్యావ్ ఏ దానికి వస్తుంది. హీ షీ ఇట్ అండ్ ఏదైనా నేమ్స్ సింగులర్ ఉంటే హ్యాజ్ యూస్ చేయండి, మిగతా అన్ని దానికి హ్యావ్ యూస్ చేయండి. ఓకే ఏ దానికి హ్యావ్ వస్తుంది అంటే అది కూడా చెప్తాను చూడండి, ఐ కానీ యూ కానీ అండ్ ఏదైనా ప్లూరల్స్ ఫ్రెండ్స్, బాయ్స్, గర్ల్స్, టీచర్స్, ఓకే బస్సెస్, ఓకే అవి అన్ని దానికి హ్యావ్ వస్తుంది. ఐ యూ అండ్ ప్లూరల్స్ ఆల్ ద ప్లూరల్స్కి హ్యావ్ వస్తుంది. హ్యాజ్ వచ్చేసి హీ షీ ఇట్ అండ్ నేమ్స్కి, నేమ్ అంటే సింగులర్ నేమ్స్కి హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏముంది ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ అండ్ V3 ఉండాల, హ్యావ్ ఉంది ఇక్కడ అండ్ V3. సో ట్రావెల్డ్. ఓకే దెన్ మళ్ళీ ఇప్పుడు చూసుకోండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ డెఫినేషన్ అడుగుతున్నారు ఇక్కడ, అందుకే అది మొత్తం చెప్పాను నేను. సో మనకి ఏమి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమి మనకి అది అంటే ఏమి గతం పాస్ట్ నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అండ్ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది ఇది. ఓకే దట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ ఏముంది చూడండి పాస్ట్, ఇక్కడ పాస్ట్. ఓకే ద యాక్షన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. చూడండి దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే దిస్ ఇస్ అబౌట్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇది మీరు ఏం చూసుకోవాలంటే 12 టెన్సెస్ చూసుకోండి దీంట్లో. ఓకే ఈచ్ ఓకే టెన్సెస్ది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ మీకు ప్రెజెంట్ కంటిన్యూస్, దెన్ సింపుల్ పాస్ట్, ఓకే దెన్ సింపుల్ ఫ్యూచర్ ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నేను చెప్పినట్లనే దీని మీనింగ్ కూడా 12 ఉన్నాయి ఫ్రెండ్స్, 12 జస్ట్ గుర్తుపెట్టుకోండి 12 అండ్ దాని స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే దాని స్ట్రక్చర్ నేను కింద అంతా ఎగ్జాంపుల్స్ కూడా రాశాను ఓకేనా, PDF కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే చూసుకోండి ఫైన్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా. ఓకే బాగా చూసుకోండి 3-4 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. ఓకే ఇది ఒక్కటే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫర్దర్ వీడియోస్లో నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్ సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ బాగా చదువుకోండి.